గత 4 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన భార్య కష్టపడి కూతుర్ని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిగా మార్చి ఆ కూతురు అనారోగ్యంతో చికిత్స పొందుతూ యువ ఇంజనీర్ వైష్ణవి అనే యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం పత్రికా రంగంలో ఆంధ్రజ్యోతి విలేకరుగా కొనసాగుతూ భర్త హరిదాస్యం రమేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో భార్య సునీత నిరుపేద కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమారుడు ఒక కూతుర్ని కష్టపడి చదివించి ప్రయోజకులను చేసింది. గత 2 సంవత్సరాల క్రితం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. ప్రయోజకులుగా మారిన ఆ ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు సాధించడంతో తల్లి ఆనందానికి అవధులు లేవు. అప్పుడప్పుడే సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా పెను తుపాను అలుముకుంది. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్న వైష్ణవిని ఆసుపత్రిలో చూపించారు. అనంతరం వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ గా నిర్ధారించి సర్జరీ చేయాలని చెప్పారు. పెద్ద ఖర్చుతో కూడిన వైద్యమైనా తప్పదు అంటూ అప్పులు చేసి దొరికిన దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు. కొన్ని రోజులకే ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్తను కూతుర్ని కోల్పోయిన తల్లి రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. వైష్ణవి మృతితో గాంధీనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.